కోనసీమ జిల్లా ఐనవిల్లులో 2 ఏళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. కోనసీమ అల్లర్ల సమయంలో ఐనవిల్లుకు చెందిన వాలంటీర్ దుర్గాప్రసాద్ను 2022 జూన్ 6న హత్య చేయించినట్లుగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఉప్తలగుప్తం మండలానికి చెందిన నిందితుడు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, అలాగే మృతుడికి స్నేహితుడైన ధర్మేష్ను పోలీసులు వారి స్టైల్లో విచారించారు. ధర్మేష్ను ఈ నెల 18న అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఈ కేసులో మరో 4 నిందితులతో పాటు పినిపే శ్రీకాంత్ కోసం పోలీసులు గాలించారు. అయితే ఇవాళ ఉదయం తమిళనాడు రాష్ట్రం మదురైలో శ్రీకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ట్రాన్సిట్ వారెంట్పై అక్కడి నుంచి ఏపీకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఇప్పటివరకు ధృవీకరించలేదు. ఈ కేసుకు సంబంధించి కొత్తపేట డీఎస్పీ గోవిందరావు విచారణాధికారిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ నెల 18న ధర్మేష్ను విచారించి వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. మృతుడు దుర్గాప్రసాద్ శ్రీకాంత్లకు సన్నిహితంగా ఉంటూ ధర్మేష్ వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దుర్గాప్రసాద్ను హత్య చేయించేందుకు పథకం పన్నిన పినిపే శ్రీకాంత్ అంటే పినిపే విశ్వరూప్ తనయుడు ధర్మేష్ సహాయం కోరి మరో 4కి ఆ బాధ్యత అప్పగించినట్లుగా విచారణలో గుర్తించినట్లుగా తెలుస్తోంది. హత్యకు స్థానికంగా ఒక ప్రముఖమైన లాడ్జిలో పథక రచన చేసినట్లు సమాచారం. దుర్గాప్రసాద్ను ధర్మేష్ కోటిపల్లి రేవు వద్దకు తీసుకెళ్లగా వెనుక కారులో 4 అనుసరించారు. రేవు వద్ద ఒక వ్యక్తి పడవలో లోపలకు తీసుకెళ్లగా కారులో వచ్చిన వారిలో 3 దుర్గాప్రసాద్ మెడకు తాడు బిగించి హత్య చేశారని నిందితుడు ధర్మేష్ పోలీసుల విచారణలో చెప్పినట్టుగా మనకున్న విశ్వసనీయ సమాచారం. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పట్లో ఒక మిస్సింగ్ కేసును నమోదు చేశారు. కొన్నాళ్లకు మృతదేహం లభించింది. ఆ తర్వాత పోస్ట్ మార్టంలో హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. దళిత యువకుడి హత్య జరిగి 2 ఏళ్లు దాటినా కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, పోలీసులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా అప్పటి మంత్రి విశ్వరూప్ ఆదేశాల మేరకు కనీసం విచారణ చేయకుండా వదిలేశారన్న ఆరోపణలు గతంలోనే ఉన్నాయి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధిత కుటుంబ సభ్యులు మంత్రి వాసంశెట్టి సుభాష్ను కలిసి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. దీంతో దాదాపు నెల క్రితం డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి సమస్య వివరించామని, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని మంత్రి సుభాష్ చెబుతూ ఉన్నారు. దుర్గాప్రసాద్ భార్య శ్రావణ సంధ్య సెప్టెంబర్ 30న ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల అమలాపురంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన జరిగింది. మొత్తానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో హత్యకు గురైన దుర్గాప్రసాద్ కుటుంబానికి న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకులు చేసిన కృత్యాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి. ఎస్సీల మీదే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు గత ప్రభుత్వంలో మనం చూసాం. సాటి దళితుడితోనే చంపించిన ఘనత అదే వర్గానికి చెందిన నాయకుడు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్దే అంటూ దళిత సంఘాలు ఆరోపిస్తోన్న పరిస్థితి. మొత్తానికి పాపం పండింది. ఈ మధ్యనే బోరుగడ్డ అనిల్ను అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ అండ చూసుకుని అకృత్యాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష తప్పదని తెలుస్తోంది. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ను హత్య చేయించి డోర్ డెలివరీ చేసిన ఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్పై హత్యారోపణలు వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటూ వస్తున్న దళిత వర్గాలు కూడా పునరాలోచనలో పడ్డాయనే చర్చ నడుస్తోంది. మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో మొత్తానికి 2 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. శ్రీకాంత్ను మదురైలో అదుపులోకి తీసుకున్నట్లుగా మనకున్న సమాచారం. సో దళిత సంఘాలన్నీ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో ఈ ఘటన, ఈ హత్య జరిగి 2 ఏళ్లు దాటింది. కానీ ఇన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అందులోనూ ఒక మంత్రి తనయుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, A1గా ఉన్నారు కాబట్టి అప్పుడు పోలీసుల్లో అలాగే అధికారుల్లో ఎటువంటి చలనం కనిపించలేదు. సో ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని వాసంశెట్టి సుభాష్ మంత్రి హామీ ఇచ్చారు. సో దళిత సంఘాలన్నీ కూడా ఏకమయ్యాయి, డీజీపీని కలిశాయి. సో ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మనకున్న విశ్వసనీయ సమాచారం ఇది. పోలీసులు అయితే ఎందుకో ఇంకా ఈ గోప్యత చూపిస్తూ ఉన్నారు. ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. కేసు విచారణలో ఉంది అని చెప్పి మీడియాకు కూడా చెప్పే పరిస్థితి. కానీ వాస్తవంగా ఈ కేసులో మరి పినిపే శ్రీకాంత్ని అదుపులోకి తీసుకున్నారా లేదా అనే దాని మీద ఇప్పటివరకు అయితే పోలీసులు
క్లారిటీ ఇవ్వలేదు. ఇవాళ మధ్యాహ్నానికి ఈ కేసులో ఈ కేసు విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో చాలా సంచలన రేపింది ఈ యువకుడి హత్య. చాన్నాళ్ళు మిస్సింగ్ కేసుగా ఉంది. ఆ తర్వాత ఆయన డెడ్ బాడీ దొరికింది. సో హత్య అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఈ దళిత సామాజిక వర్గానికి చెందిన దళితులందరూ కూడా మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు అనేది ఆ పార్టీ నాయకుల ధీమా, జగన్ ధీమా కూడా. కానీ ఈసారి చూసుకుంటే వాళ్ళు కూడా కూటమి వైపే మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తోంది. దానికి గల కారణం ఏంటంటే ఒక దళిత వర్గానికి చెందిన డ్రైవర్ను ఎమ్మెల్సీ హోదాలో ఉన్న అనంతబాబు హత్య చేయించో వాటెవర్ ఆయన ఇంటికే డోర్ డెలివరీ పంపించారన్న ఒక వార్త ఇది ఆ వర్గంలో బాగా స్ప్రెడ్ అయింది. అండ్ ఇంకొకటి ఈ అమరావతి ఉద్యమంలో ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఎస్సీల మీదే ఆ కేసు పెడతారా అట్రాసిటీ కేసు అని చెప్పి అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. సో అంటే కాస్త లేట్ అయినా ఈ ఘటన ఇప్పుడు ఈ కేసులో పురోగతి కనిపిస్తుంది.